శ్రీమాత్రే నమః. ఆగస్టు 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ పవిత్ర నెలలో చేయవలసిన పనులు, పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసం హిందూ సాంప్రదాయంలో భక్తికి, ఆధ్యాత్మకు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ అంతా పవిత్ర మాసంగా భావిస్తారు. ఈ నెలలో శివునితో పాటు గౌరీదేవిని, లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఆరాధిస్తాం. ప్రతిరోజు దీపారాధన చేస్తాం. దేవుని జ్ఞానం, పుణ్యక్షేత్రాల దర్శనం, దాన ధర్మాలు చేయడం మంచిది. శ్రావణ మాసంలో శివుణ్ణి ప్రత్యేకంగా ఆరాధన చేస్తాం. అలాగే శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు గౌరీదేవి, వరలక్ష్మీదేవిని ఆరాధిస్తాం. హిందూ సాంప్రదాయం ఈ నెల భక్తికి, ఆధ్యాత్మిక నెలవు. ఇది తెలుగు మాసంలో 5వ మాసం. జూలై మధ్య నుంచి ఆగస్టు వరకు దాకా వచ్చేది. ఈసారి శ్రావణ మాసం ఆగస్టు 13న ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 14 వరకు శ్రావణ మాసం ఉంటుంది. ఈ నెలలో కొన్ని పనులు చేయడం వల్ల అద్భుత ఫలితాలు చూడవచ్చు. శ్రావణ మాసం ఎందుకు అత్యంత పవిత్రమైనది? శ్రావణ మాసానికి అత్యంత పవిత్రంగా భావిస్తాం. ముఖ్యంగా శివునికి ఈ మాసం చాలా ఇష్టమైనది. ఈ నెలలో శివుని ఆరాధించడం వల్ల ఆ పరమశివుని అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ మాసంలో చేసే ఉపవాసాలు, వ్రతాలు, పూజలు చాలా విశిష్టమైనవి. శివుని ఆరాధించడంతో పాటు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, గౌరీదేవిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు చూడవచ్చు. స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే ఈ నెలలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలు కూడా ప్రారంభించడానికి అనువుగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ఈ నెలలో చాలా కీలకమైనది. ప్రతిరోజు దీపారాధన చేయడంతో పాటు ముఖ్యమైన రోజులు, వ్రతాలు, పూజలు చేయడం వల్ల ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. శ్రావణ మాసంలో ఇలాంటి నియమాలు పాటించాలి. శ్రావణ మాసంలో కేవలం పూజలే కాదు, కొన్ని నియమాలు పాటించడం వల్ల కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. నిత్యకర్మలు. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి దేవుని ధ్యానించాలి. శ్రావణ మాసంలో పుణ్యక్షేత్రాలు దర్శించడం కూడా మంచిది. దాన ధర్మాలు. అద్భుతమైన మాసంలో పేదవారికి, అవసరమైన వారికి వస్త్రదాన, అన్నదానం వంటివి చేస్తే కూడా మంచి ఫలితాలు చూడవచ్చు. ప్రత్యేక పూజలు. శ్రావణ మాసంలో వచ్చే పర్వదినంలో ప్రత్యేక పూజలు ఆచరించడం వల్ల ఆ దైవ అనుగ్రహం మనపై ఉంటుంది. అనేక విధాలుగా ప్రయోజనాలు ఏర్పడతాయి. శ్రావణ మాసం ప్రత్యేకత. పురాణ కథలు. శ్రావణ మాసానికి సాంప్రదాయంగా ప్రాధాన్యత పెంచే పురాణ కథలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కృష్ణ జన్మ కథ. కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడో, ఆయన బాల్యం గురించి కథనాలు ఉన్నాయి. గౌరీదేవి, పార్వతీదేవి వ్రత కథ. పార్వతీదేవి శివుని భర్తగా పొందడానికి తపస్సు, వ్రతాలు తెలిసిన విషయమే. శ్రావణ మాసంలో ప్రత్యేక వ్రతాలు. శ్రావణ మాసంలో కొన్ని రకాల వ్రతాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు చూడవచ్చు. శ్రావణ సోమవారం. శ్రావణ మాసం వచ్చే సోమవారాలు చాలా విశిష్టమైనది. శ్రావణ సోమవారం వ్రతం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటుంది. శివునికి అత్యంత ప్రీతికరమైనది ఇది కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆరోగ్యం, సంపద కలుగుతుంది. శ్రావణ మంగళవారాలు. శ్రావణ మంగళవారాలు కూడా మంగళగౌరి వ్రతం ఆచరించడం వల్ల బాగా కలిసి వస్తుంది. అలాగే సౌభాగ్యం కోసం వ్రతం చేయాలనుకుంటే ఈ వ్రతాన్ని ఖచ్చితంగా చేయండి. వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం చాలా విశిష్టమైనది. ఆ రోజున గణపతి పూజ చేసి వరలక్ష్మీదేవిని ఆరాధించడం, వ్రత కథ చదువుకొని ముత్తైదులకు తాంబూలం ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు ఉంటుంది. ఆ అమ్మ అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు. శ్రీమాత్రే నమః.